నమస్తే. నేను మీ కార్తిక్. ఈరోజు మనం సర్వం శక్తిమయం అంటే ఈ యొక్క ప్రపంచమంతా కూడా అమ్మవారి యొక్క లీలా నాటకం అన్నమాట. అమ్మవారి యొక్క శక్తిని మనం ఇప్పుడు మాట్లాడుకోవచ్చేసి శక్తి పీఠాలని చెప్తూ ఉన్నాం. ఈ శక్తి పీఠాలే మనకి కేంద్రాలుగా నిలుస్తాయన్నమాట అండి. ఎందుకంటే అమ్మవారి శక్తి జాగృతం చేయడానికి నలుదిక్కులా మనకి శక్తి పీఠాలే కవచాలుగా మనకి ఉంటున్నాయన్నమాట. ఈరోజు మనం మాట్లాడబోయే శక్తి పీఠాలు వచ్చేసి మనకి ఓజ్జన గిరిజాదేవి మాణిక్య దక్షివాటికి. ముందుగా అమ్మవారికి ధ్యాన శ్లోకాలతో పాటు అసలు ఈ అమ్మవారు ఇక్కడ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఇది ఏ రూపంలో వచ్చింది, ఇవన్నీ కూడా మనకి వీడియోలో తెలుసుకోబోతారనమాట. లేట్ చేయండి, మీరు కంప్లీట్ చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ అమ్మవారి ధ్యాన శ్లోకం తెలుసుకుందాం. ఈ ధ్యాన శ్లోకం ఏంటంటే మనకి ఓడదేశే భువనేశి గిరిజానామ సంస్థిత పాలిగర లోకానాం పాలివర్ణన పాయన గిరిజాదేవి ధ్యాన శ్లోకము. అలాగే మనకి మాణిక్యాంబ ధ్యాన శ్లోకం వచ్చేసి మనకి దక్షవాటి స్థిత శక్తి విఖ్యాతిగా మాణిక్యాంబ వరదా శంభుదేవి భక్త మోక్ష ప్రధాయిని. ఇది మనకి మాణిక్యాంబ అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకం అనమాట అండి. ఇప్పుడైతే మనకి అసలు గిరిజాదేవి ఇక్కడ ఎలా వచ్చింది అంటే మనకి బ్రహ్మయజ్ఞం చేయడం వల్ల గిరిజాదేవి వచ్చిందన్నమాట అండి. బ్రహ్మ లోక కళ్యాణార్థం ఇక్కడ ప్రయాగలో మనకి యజ్ఞం చేశారనమాట. ఆ యజ్ఞం చేయడం వల్ల అమ్మవారు ఆ యజ్ఞం నుంచి ఒక దివ్యమైన కాంతిలో బయటకు వచ్చిందన్నమాట అండి. ఆ కాంతి ఎలా ఉంది అంటే ఒక అద్భుతమైన అలౌకికమైన కాంతిలా కనిపిస్తుంది అనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు ఇక్కడ గిరిజాదేవిగా కొలువుండమని చెప్పేసి ఇక్కడ అమ్మవారిని కోరారనమాట. అప్పటి నుంచి అమ్మవారి గిరిజాదేవిగా ఒడిశాలో ఉందని చెప్పేసి చెప్తామన్నమాట. ఇక్కడైతే మనకి అసలు గిరిజాదేవి ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే ఈ సృష్టిని ఎవరైతే మనకి కామ క్రోధ మోద మన్మత్సరైన హర్షద్వర్గాలు ఉంటాయో ఆ హర్షద్వర్గాల్ని అమ్మవారు నాశనం చేసి చెప్తూ ఉంటారనమాట అండి. ఇక్కడ అమ్మవారు చాలా అద్భుతంగా దర్శనమిస్తుంది అనమాట. అంటే ఈ అమ్మవారి యొక్క శక్తి అనేది మనకి చాలా వర్ణాతీతం అనమాట. సేమ్ మనకి ఎలాగైతే దుర్గా అమ్మవారు శక్తి ఎలా అయితే మనకి అమ్మవారి పోస్టర్ ఎలా అయితే ఉంటుందో ఈ గిరిజాదేవి కూడా అదే పోస్టర్ లో మనకి కనిపిస్తూ ఉంటారనమాట. ఇది మనకి ఒడిశాకి చెందిన గాజ్పూర్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో మనకి ఇది వచ్చి కటక్ అనే ప్రాంతంలో మనకి ఒక ప్రదేశం అనేది ఉందన్నమాట. ఇక్కడ వైనతేయ నది అనేది చాలా పవిత్రమైనది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ అమ్మవారిని విరజాదేవి అని కూడా పిలుస్తూ ఉంటారనమాట అండి. ఇక్కడ బ్రహ్మయజ్ఞం చేయడం వల్ల అమ్మవారు వచ్చింది కాబట్టి ఇక్కడ విరజ అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి అమ్మవారి ముఖం తప్ప మిగతా శరీర భాగాలు మనకి ఏమీ కనిపించవు అనమాట. ఎందుకంటే ఆ శరీర భాగాన్ని కూడా బంగారంతోనూ అలాగే అమ్మవారి పూలమాలలతో అంతా కూడా అలంకరణ చేస్తారనమాట అండి. ఇద్దరు ఎప్పుడు వెళ్ళినా కూడా మనకి అమ్మవారి ఫేస్ పార్ట్ తప్ప మిగతా ఏం పార్ట్స్ మనకి కనిపించవు అనమాట. అది మనకి గిరిజాదేవి యొక్క స్పెషాలిటీ. అమ్మవారు మనలో ఉన్న హర్షద్వర్గాల్ని కూడా నాశనం చేయడానికి గిరిజాదేవి కూడా ఉందని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలాగే ఈ గిరిజాదేవి అమ్మవారు ఎంత శక్తివంతం అంటే ఆ ప్రదేశంలో మనకి ఎలాంటి లైక్ మనం ఎలా ద్వేషంతో వెళ్ళినా లేకపోతే కోపాలతో ఎవరైనా అయిష్టంతో వెళ్ళినా కూడా వాళ్ళకి అక్కడ అమ్మ తన శక్తిని చూపిస్తుందని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట అండి. అలాగే ఇక్కడ గిరిజాదేవి ఉండే ఒక ప్లేస్ దుర్గాష్టమి రోజు మాత్రం అమ్మవారికి నిజరూప దర్శనం చేస్తారనమాట అండి. నిజరూప దర్శనం అంటే సేమ్ ఎలాగైతే అమ్మవారు మొత్తం ఈ ఫ్లవర్స్ ఇవన్నీ ఉండవన్నమాట. రోజు ఎలా ఉంటారో అలా అమ్మవారు ఉంటుంది. నిజరూప దర్శనం మనకి శరన్నవరాత్రులు దుర్గాష్టమి రోజు మనకి అమ్మవారికి ఇప్పుడు దర్శనం జరుగుతుంది అనమాట. ఈ దర్శనం చూడడానికి కొన్ని వేలాది కోట్ల మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు ఒడిశాకి. అండ్ ఆల్సో ఈ గిరిజాదేవి అమ్మవారు ఎలా ఉంటుందంటే ఆమె యొక్క పోస్టర్ ఎలా ఉంటుందంటే మహిషి తోకని తన ఎడమ చేతితో పట్టుకుని త్రిశూలంతో కుడి చేతి పట్టుకుని మనిషిని చంపునట్టుగా కనిపిస్తుంటుంది అనమాట అమ్మవారు. చాలా అద్భుతంగా ఉంటుంది. కొంచెం మనకి ఉగ్ర స్వరూపంగానే మన మనకి అమ్మవారు కనిపిస్తుంటుంది అనమాట. కానీ ఆ ఉగ్ర స్వరూపాన్ని మనకు కనిపించకుండా అక్కడున్న అర్చకులు వాళ్ళు భక్తులు అందరూ ఏం చేస్తూ ఉంటారంటే అమ్మవారిని శాంతి స్వరూపంగా చేస్తారనమాట. ఆ మాల అలంకరణతో బంగారాలతో అమ్మవారికి అలంకరణ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ మనకి దక్షిణామ్య మనకి ఎలా అయితే మన పూజ విధానం అయితే ఉంటుందో అదే విధంగా ఇక్కడ ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో ఈ యొక్క ఆర్కిటెక్చర్ టెంపుల్ ఆర్కిటెక్చర్ చూసుకుంటే చాలా డిఫరెంట్ స్టైల్లో మనకి టెంపుల్ ఆర్కిటెక్చర్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒక పిరమిడ్ షేప్ లో మన టెంపుల్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట అండి ఈ గిరిజాదేవి టెంపుల్ అనేది. అండ్ ఈ గిరిజాదేవి టెంపుల్ చుట్టుపక్కల ప్రదేశాలు ఎన్నో ఉన్నాయన్నమాట అండి. ఇక్కడ మనకి గయాసుడు రాక్షసుడు యొక్క నాభిపడి అని చెప్తూ ఉంటారు అనమాట. యాక్చువల్ గా మీకు ఆల్రెడీ నన్ను గయాసుడు గురించి చెప్పాను కదా. గయాసుడు అనే రాక్షసుడు చాలా మంచివాడే, కానీ రాక్షసుడు అనేది చాలా మంచివాడు అనమాట. తన ఒక దేహాన్ని యజ్ఞం గురించి ఉపయోగించాడు అనమాట అండి. అసలు ఈ స్టోరీ అంతా ఏంటంటే మనకి గయాసుడు రాక్షసుడు బ్రహ్మదేవుడు తపస్సు చేసి వరం కోరుకుంటారనమాట. అంటే నన్ను ఎవరైతే ముట్టుకుంటారో వారి పాపాలని పోవాలని చెప్పేసి వరం కోరుకుంటారనమాట అండి. అప్పుడు రాక్షసులు అందరూ కూడా వచ్చేసి వాళ్ళ పాపాలను పోగొట్టుకోవడానికి గయాసుడిని ముట్టుకుంటూ ఉండేవారు అనమాట. అప్పుడు ఇవంతా కాదు, మనకి సృష్టిలో జరగాలి కాబట్టి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కలిసి ఒక యజ్ఞం స్థాపించారనమాట. ఆ యజ్ఞాన్ని గయాసుడి యొక్క ఉదరం మీద చేస్తారనమాట అండి. ఆ ఒక యజ్ఞ వేడి గయాసుడు తట్టుకోలేక తన ప్రాణాన్ని అక్కడే వదిలేస్తాడనమాట.
అండ్ ఆల్సో గయాసుడు తన దేహం వదిలేసిన తర్వాత విష్ణుమూర్తి గయాసుడిని తన ఒక ఆయుధాలతో మనకి ఖండిస్తుంటారనమాట. అలాగే శంఖంతో ఖండించిన ఆయుధాన్ని తీసుకెళ్లి మనకి పూరిలో విసిరేస్తే ఆ శంఖం వెళ్ళి పూరిలో పడింది కాబట్టి పూరిని మనం శంఖ క్షేత్రంగా పిలుస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ విష్ణుమూర్తి గద ఇక్కడ ఈ ప్రదేశంలో పడింది అంటే ఒడిశాలో పడింది కాబట్టి ఇక్కడ మనకి గద క్షేత్రంగా మనం దీన్ని పిలుస్తూ ఉంటాం అనమాట అండి. ఇలా పోతే మనకి విష్ణుమూర్తి యొక్క చక్ర క్షేత్రం కూడా మనకి ఇలా అన్ని ప్రదేశాల్లో పడింది కాబట్టి సో ఇలా మనకి ఈ క్షేత్రం నుంచి మనకి గద క్షేత్రంగా పిలుస్తూ ఉంటారనమాట. ఇలా గయాసుడు యొక్క పుణ్యం అని చెప్పేసి మనకి ఇలా ఈ యొక్క ప్రయాగలో ఎలాగైతే మనకి 3 గయాక్షేత్రం ఉంటాయో ఒకటి మనకి పిఠాపురం వచ్చేసి మనకి పాదగయ అని చెప్తూ ఉంటారు. ఈ గిరిజాదేవి వచ్చేసి మనకి ఇక్కడ నాభిగయ అని చెప్తూ ఉంటారు. అలాగే మెయిన్ ప్రయాగ వచ్చేసి మనకి మోక్షగయ అంటే శిరగయ అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. ఇలా గయాసుడు యొక్క దేహాన్ని పార్ట్స్ అన్ని కూడా పడ్డాయి కాబట్టి ఇక్కడ మనకి పాదగయ అని చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ మనకి ఎక్కడలేని విధంగా యమధర్మరాజు యొక్క దేవాలయం కూడా కనిపిస్తుందండి. అలాగే కొంచెం ఈ యొక్క వయంతి నది తీరంలోనే ఇంకొక దేవాలయం ఉంటుంది. అది ఈ వరాహస్వామి దేవాలయం అనమాట. ఈ శ్వేత వరాహస్వామిగా వరాహస్వామి దర్శనమిస్తూ ఉంటారు. ఇక ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ అయినా ఉంటే కూడా మనకి ఈ వరాహస్వామి దర్శనం వల్ల అవి కూడా క్లియర్ అయిపోతుందని చెప్పేసి భక్తుల నమ్మకం అనమాట అండి. ఇలా ఇన్ని దేవాలయాలు ఇంత అద్భుతంగా ఉంటే మనకి గయాసుడి యొక్క పాట ఎక్కడ పడిందంటే మనకి అక్కడ ఒక పెద్ద బావి ఉంటుంది అనమాట. ఆ బావి లోపల మనకి మధ్య భాగంలో మనకి గయాసుడి యొక్క ఉదరం పడింది అంటే నావి పడింది అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. సో ఈ విధంగా మనం గయాసుడు ఒక వల్ల ఈ గిరిజాదేవి అమ్మవారి దేవాలయం అని మనకు తెలిసింది అనమాట అండి. సో ఈ గిరిజాదేవి దేవి దర్శనం చేసుకొని చాలా అద్భుతమైన అమ్మవారు. అక్కడ పిచ్చి పిచ్చి కోరికలు కోరుకోకుండా అమ్మవారికి నిష్కల్మషంగా ఏం కోరుకున్నాం అని తీరుతుంది అనమాట. ఫస్ట్ మనలో ఉన్న హరిషద్ బద్గాల్ని అమ్మవారి లోపలికి మనం ఎంటర్ అవుతూనే నాశనం చేస్తుంది అనమాట అండి. సో ఈ క్షేత్రం ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. ఇకపోతే నెక్స్ట్ మనకి మాణిక్యాంబ. ఈ మాణిక్యాంబ అనే అమ్మవారు మనకి చాలా దగ్గరలో అంటే ఈ తూర్పు గోదావరి దగ్గరలోనే అమ్మవారు మనం దర్శనమిస్తుంది అనమాట అండి. తెలుగు ప్రాంతాల్లో మనకు ఉండే క్షేత్రాలు మనకి మాణిక్యాంబ దర్శనం అమ్మవారు అనమాట. దీన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ స్వామి వచ్చేసి మనకి భీమేశ్వర స్వామికి దర్శనమిస్తూ ఉంటారు అనమాట. ఆయన కూడా ఒక మనకి పంచరామ క్షేత్రాల్లో ఒకటి మనకి ఆ భీమేశ్వర స్వామి. అలాగే జ్యోతిర్లింగాల్లో కూడా ఒక క్షేత్రం మనకి భీమేశ్వర స్వామి అనమాట. ఇక్కడ భీమేశ్వర స్వామి స్వయంభుగా వెళ్తారనమాట అండి. ఎలాగైతే మనకి దక్ష యజ్ఞం చేస్తున్నప్పుడు స్వామి సతీదేవి తన ఒక దేహాన్ని చాలించిందో అప్పుడు వీరభద్రుడు అవతారంలో స్వామి వచ్చారు కదా. వీరభద్రుడు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పరమేశ్వరుడు భీమేశ్వర స్వామిగా కొలువైందనమాట అండి. ఇక్కడ భీమేశ్వరుడి యొక్క మూర్తి ఎలా ఉంటుందంటే 40 ఫీట్ల పైకి అంటే కింద లాస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనకి 5 ఫ్లోర్ వరకు ఉంటుందన్నమాట. మెయిన్ మనకి 40 ఫీట్ ఉంటుందన్నమాట భీమేశ్వర స్వామి విగ్రహం అనేది మనకి ఇక్కడ లింగం అనేది మనకి 40 ఫీట్ ఉంటుంది. అమ్మవారు మనకి భీమేశ్వర స్వామికి ఎడమ పక్కన దర్శనమిస్తూ ఉంటారన్నమాట. నార్త్ సైడ్ లో మనకి అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు. చాలా అద్భుతమైన దేవాలయం. అండ్ ఆల్సో ఈ దేవాలయంలో మనకి ద్రాక్షారామం అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. ఈ ద్రాక్షారామంలో మనకి దక్షుడు పాలించిన ప్రదేశం కాబట్టి దీన్ని ద్రాక్షారామం అని చెప్తూ ఉంటారు. అలాగే కొంతకాలం తర్వాత ఇక్కడ ద్రాక్ష తోటలు బాగా వచ్చింది చెప్పి ద్రాక్షారామం అని చెప్పేసి ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయన్నమాట. దక్ష ప్రజాపతి ఏలిన దక్ష యజ్ఞం ఇలా దీనికి ఎన్నో పురాణ పేర్లు ఉన్నాయన్నమాట అండి ఈ ద్రాక్షారామానికి. అలాగే ఇక్కడ అమ్మవారు ఎంత శక్తివంతం అంటే మాణిక్యాలు అంటే మనకి మాణిక్యం అంటే ఏంటి, మనకి బంగారం వెండి డైమండ్స్ కదా, డైమండ్స్ లో మనకి మాణిక్యం అనమాట. సో ఈ మాణిక్యాలు అమ్మవారు ధరించిందని చెప్పేసి మాణిక్యాంబ అనే పేరు కూడా మనకి అమ్మవారికి వచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట అండి. మనకి శక్తిపీఠంలో మనకి 12వ శక్తిపీఠంగా దీన్ని మనకి పేర్కొంటాం అనమాట. అలాగే ఈ భీమేశ్వర స్వామికి అలాగే అమ్మవారికి ఫస్ట్ అర్చన చేసింది మనకి సూర్యభగవానుడు అనమాట అండి. సూర్యభగవానుడు విష్ణుమూర్తి స్వరూపంగా వచ్చి ఇక్కడ అమ్మవారికి అయ్యవారికి ఇద్దరికి కూడా తొలి అర్చన చేశారని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. అలాగే ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే మనకి ఈ క్షేత్రానికి క్షేత్రపాలకులు మనకి లక్ష్మీనారాయణ ఇద్దరు కూడా ఈ క్షేత్రానికి క్షేత్రపాలకులుగా వ్యవహరిస్తూ ఉంటారనమాట. అలాగే ఇక్కడ 3 లింగ క్షేత్రాల్లో మనకి ఒక లింగ క్షేత్రం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి గుడి ఎదుర్కొన్న ధ్వజస్తంభం మనకి 70 ఫీట్ల పైగా దర్శనమిస్తూ ఉంటుంది అనమాట అండి. 70 ఫీట్లు అంటే ఈ గోపురానికి ఇంచుమించుగా 70 ఫీట్లు అంటే మనకి ఆ గోపురం ఇంకా ఎత్తు ఉంటుంది, చాలా ఎత్తుగా ఉంటుంది గోపురం అనేది మనకి 70 ఫీట్ల మనకి ధ్వజస్తంభం ఉంటుంది అనమాట. చాలా అద్భుతమైన దేవాలయం మనకి ఇది. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే మనకి ఈ క్షేత్రాన్ని మనకి గోదావరి తీరంలో ఉండడం సాక్షాత్ సప్తఋషులు వచ్చి గోదావరి దేవి దగ్గర సంధ్యావందన కార్యక్రమాలు చేసుకుని భీమేశ్వర స్వామికి అభిషేకం చేశారని చెప్పేసి మాణిక్యాంబ అమ్మవారు ఇద్దరికి కూడా అభిషేక కార్యక్రమాలు వాళ్ళే వచ్చి చేస్తూ ఉండేవారు కొంతకాలం వరకు అని చెప్పేసి ఎన్నో పురాణ గాథలు దీని గురించి ఉన్నాయన్నమాట. ద్రాక్షారామం అనేది చాలా అద్భుతమైన ప్రదేశం. ఇది మనకి కాకినాడ కొంచెం తీరంలో మనకి కనిపిస్తుంటుంది అనమాట అండి. ఇక్కడ అమ్మవారి యొక్క ఎడమ చెక్కిలే పడిందని చెప్పి చెప్తూ ఉంటారండి. లెఫ్ట్ హ్యాండ్ చెక్స్ ఇక్కడ అమ్మవారికి పడి అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట.
ఈ విధంగా మనకి గిరిజాదేవి అలాగే ఈ యొక్క మాణిక్యాంబ ఇద్దరు ఒక దేవాలయం అని తెలుసుకున్నాం కదండి. సో ఈ దేవాలయాలతో పాటు ఇంకా మరెన్నో శక్తి పీఠాలు మీకు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇలాంటి శక్తి పీఠాలు, ఇలాంటి విషయాలు నెక్స్ట్ మనకి జ్యోతిర్లింగాలు రాబోతున్నాయి. ఇలా ఎన్నో కంటెంట్ మీకు ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. నేను మీ కార్తిక్. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో. శ్రీ మాత్రే నమః. జై శ్రీ